హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. అలానే ఈ స్టోరీని 1 year బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి. కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను. అందువల్ల మీకు మొదటి 8 ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు. అందుకని నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి. మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకున్నారంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ చూసిన వాళ్ళైనా ఒకసారి వాటిని రెఫర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణ 60 భాగం. రేయ్ చూడండిరా, ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? పక్కా పల్లెటూరి పిల్లలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అక్కడికి వచ్చిన కొంతమంది కుర్రాళ్ళు. అవునరా, ఆ బొట్టు జుట్టు చూడు, ఎవరింట్లోనో పని మనిషిలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తుంటే, అయితే ఏంట్రా, పిల్ల బాడీ స్ట్రక్చర్ అయితే సూపర్గా ఉంది, సరిగ్గా చూడండి వంపు సొంపులు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అని వాళ్ళల్లో ఒకడు అంటుంటే, అటువైపు చూసిన అందరికీ వెనుక నుండి చెక్కిన శిల్పంలా ఉన్న రాధిక శరీర సౌష్ఠవం స్పష్టంగా కనిపిస్తుంది. నిజమేరా, ముక్కు ముఖం ఎలా ఉన్నా ఒళ్ళు మాత్రం బొమ్మలా ఉంది. ఒకసారి ట్రై చేద్దామా అని ఒకడంటే, పదండి అని చెప్పి రాధిక దగ్గరికి వెళ్తే అటువైపు తిరిగి కుర్తీస్ చూస్తున్న రాధిక వీళ్ళని గమనించలేదు. చప్పుడు చేయకుండా వచ్చిన కుర్రాళ్ళు నెమ్మదిగా ఆమె వెనక్కి చేరి కొద్దిగా ఎక్స్పోజ్ అవుతున్న తన నడుం మీద ఒకడు చెయ్యబోయాడు. అప్పుడే ఫోన్ కాల్ మాట్లాడి వచ్చిన సంజయ్ రాధికని వాళ్ళు చేస్తున్న పనిని చూసి వాడి చెయ్యి ఆమె మీద పడకముందే గట్టిగా ఆ చేతిని పట్టుకుని ఆపేశాడు. సడన్గా వచ్చిన సంజయ్ని చూసి గుటకలు మింగుతూ చూశారు వాళ్ళు. తన వెనక జరుగుతుంది గమనించని రాధిక అక్కడున్న బట్టలన్నీ చూస్తూ ముందుకు వెళ్ళిపోతే, పట్టుకున్నవాడి చేతిని వెనక్కి మెలిపెట్టి గట్టిగా తిప్పేస్తూ, ఏం చేస్తున్నారా ఇక్కడ అని సీరియస్గా అడిగాడు. నొప్పి అంటూ గట్టిగా అరుస్తున్నాడు ఆ పట్టుకున్నవాడు. పళ్ళు బిగబట్టి ఏం చేస్తున్నారు అని కోపంగా అడుగుతుంటే, అడగడానికి నువ్వెవడివిరా అంటూ మరొకడు సంజయ్ కొట్టబోతే, చేయి పట్టుకున్న వాడిని వదలకుండానే కొట్టబోయిన వాడిని కడుపులో పంచిచ్చాడు. వాడు వెనక్కి పడిపోతే ఒక్క దెబ్బతో మిగిలిన ఇద్దరి చెంపలు కూడా వాయించి మొదట చేయి వేయబోయిన వాడి చేతిని వదలకుండానే గట్టిగా వెనక్కి ప్రెస్ చేస్తూ, ఏంట్రా, ఆడపిల్ల కొంచెం అమాయకంగా కనిపిస్తే ఇష్టానికి చెయ్యి వేయచ్చనుకున్నారా అని ఆ చేతిని అలానే పట్టుకుని వెనక్కి తోసేయగానే 4 అడుగులు వెనక్కి పడిపోయాడు వాడు. ఏంట్రా, పెద్ద హీరోని అనుకుంటున్నావా అంటూ మిగిలిన ముగ్గురు మీదకు రాబోతే, నేను కాక మీరు హీరోలు అవుతారా అంటూ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వాయించి వదులుతున్నాడు సంజయ్. సారీ సార్, క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యం అంటూ కాళ్ళ మీద పడ్డారు వాళ్ళు. చూస్తుంటే స్టూడెంట్స్లా ఉన్నారు, అమ్మాయిల్ని కామెంట్ చేసుకుంటూ కూర్చుంటే చదివేదెప్పుడు అని మరో 2 పీకి, ఇంకెప్పుడైనా సరే తనలా కనిపించిన వాళ్ళని ఎవరినైనా కామెంట్ చేస్తూ కనిపించారంటే ప్రాణం తీస్తాను, జాగ్రత్త, పోండి ఇక్కడి నుండి అని గట్టిగా గదమడంతో క్షణంలో మాయమయ్యారు ఆ 4. నలిగిపోయిన షర్టు సరి చేసుకుంటూ రాధిక వెళ్ళిన వైపు వెళ్ళిన సంజయ్కి చుట్టుపక్కల గౌతమ్ ఎక్కడా కనపడక రాధిక ఒక్కడే ఉండడం చూసి, గౌతమ్ ఏది అని అడిగాడు. సడన్గా వినిపించిన సంజయ్ గొంతుకు ఉలిక్కిపడి వెనక్కి తిరగడంలో వెనక్కి పడిపోతుంటే, జాగ్రత్త అంటూ ఆమెను చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు సంజయ్. అలా పట్టుకోవడంలో అతి దగ్గరగా వచ్చిన ఆమె ముఖంలో కనిపిస్తున్న బెరుకుని చూసి, ప్రతిదానికి ఎందుకంత భయపడతావు, ఇక నిన్నెవరు ఏం చేస్తారు అని చిరుకోపంగా అరుస్తూనే ఆమెను వదిలి దూరం జరిగాడు సంజయ్. ఉన్నట్టుండి ఎవరో పిలిచేసరికి కాస్త భయమేసింది బావా అని నెమ్మదిగా చెప్పింది రాధిక. ఇక్కడ నీ పేరు తెలిసిన వాళ్ళు నేను తప్ప ఇంకెవరున్నారు, ఎవరు పిలుస్తారని అంటే సైలెంట్గా తలొంచుకుంది. ఇంతకీ గౌతమేది? తను డ్రెస్ వేసుకొని చూడటానికి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఇదే కరెక్ట్ టైం అనుకొని, సరే పద అలా క్యాంటీన్లో కూర్చుద్దాం అంటూ రాధికతో సహా 2 అడుగులు వేయగానే, బావా
నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది అంటూ గౌతమి పిలవడంతో ఇద్దరు వెనక్కి తిరిగారు. రాణి పింక్ టాప్ మీద గోల్డ్ కలర్ చిన్న చిన్న బిటీస్ ఉన్న టాప్, బిస్కెట్ కలర్ లెగిన్ ఇంకా చున్నీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వడంతో డ్రెస్ చాలా డీసెంట్గా కనిపిస్తుంది. నవ్వుతూ దగ్గరికి వచ్చిన గౌతమి ఎలా ఉంది బావా అంటే, చాలా బాగుంది, సెలెక్ట్ చేసింది ఎవరు, నువ్వేనా అని అడిగాడు. నవ్వి, లేదు బావా, నాకు అసలు సెలక్షన్ తెలియలేదు, రాధిక ఈ కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేయమంది, నిజంగానే బాగుంది కదా అంటూ డ్రెస్ని తేరిపారా చూసుకుంటూ అడిగింది. ఎప్పుడూ లంగావని తప్ప ఏ రోజు నైటీ కూడా వేయని రాధిక అంత అందంగా సెలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది సంజయ్కి. బావా, ఇంకా ఇవన్నీ రాధికే సెలెక్ట్ చేసింది, నిజంగా చాలా బాగున్నాయి కదా అంటుంటే అవునన్నట్టు రాధికనే చూస్తున్నాడు. బావా, ఇక వెళ్దామా? హా అనబోయి ఒక బొమ్మకి కట్టిన డ్రెస్ని రెప్పకుండా చూస్తుంటే, త్వరగా పద బావా, ఇంకా నాకు చాలా కొనివ్వాలి నువ్వు అంటుంది గౌతమి. సరే, నువ్వు వెళ్ళి మిగతావి చూస్తుండు, నేను బిల్ పే చేస్తాను అన్నాడు. రాధిక, నువ్వు కూడా రా అని గౌతమి లాక్కెళ్తుంటే, తనెందుకు, నువ్వెళ్ళు అన్నాడు సంజయ్. తను సెలక్షన్ చాలా బాగా చేస్తుంది బావా, నువ్వు రా రాధిక అంటూ లాక్కెళ్ళింది. ఏ గౌతమి అంటున్నా వినకుండా ఆమెను తీసుకెళ్ళిపోయింది గౌతమి. అనవసరంగా ఈ తింగరి మేళాన్ని తీసుకొచ్చినట్టున్నాను అని బిల్ పే చేస్తూ ఇందాక రాధిక చూసిన డ్రెస్ని కూడా తన సైజుకి ప్యాక్ చేయమని చెప్పి వాళ్ళు వెళ్ళిన వైపే వెళ్ళాడు సంజయ్ కూడా. కనిపించినవి ఏమీ వదలకుండా చేతికందినవన్నీ కొంటుంటే తన వెనకే బొమ్మలా వెళ్తున్న రాధిక చెయ్యి పట్టుకుని ఆపేశాడు సంజయ్. దాని వెంట తిరుగుతూ ఉంటే రోజంతా తిప్పుకుంటూనే ఉంటుంది, తనకేం కావాలో తీసుకుంటుంది, నువ్వు నాతో పద అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే తన వెనకే పరుగులు పెట్టినట్టే నడిచింది రాధిక. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓపెన్ కేఫ్కి తీసుకెళ్లి విసురుగా తన చెయ్యి వదిలి, చూడు, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇన్ని రోజులు నువ్వు ఏమనుకుంటావో ఎంత బాధపడతావోనని నీ గురించి ఆలోచిస్తూ ఇప్పటికే లేట్ చేశాను, ఇంకా లేట్ చేస్తే నీ మనసు బాధపడడానికి కూడా నేనే కారణమవుతాను, అందుకే నిన్నెక్కడికి తీసుకొచ్చానంటుంటే అతన్నే రెప్పవాల్చక చూస్తుంది రాధిక. జాగ్రత్తగా విను అనడం ఒక్కసారిగా రాధిక సంజయ్ని గట్టిగా హత్తుకోవడం ఒకేసారి జరిగాయి. ఉన్నట్టుండి ఆమె ఎందుకలా చేసిందో అర్థం కాక స్థాణువులా నిలబడిపోయాడు సంజయ్. అతడి భుజం వరకు ఉన్న ఆమె కన్నీళ్లు తన గుండెలను తడిపిస్తుంటే ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఆమె వెక్కిళ్ళు మనసుని మెలిపెడుతుంటే తెలియకుండానే ఆమె వెన్ను చుట్టూ చేతులేసి వీపుని నిమురుతూ, ఏమైంది రాధిక, ఎందుకు ఏడుస్తున్నావు అని అనునయంగా అడిగాడు. అదొక పెద్ద మాలవ్వడంతో అటు ఇటు తిరుగుతూ వచ్చిపోయే వాళ్ళంతా సంజయ్ గుండెల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయిన రాధిక మొహం కనపడక ఇద్దరి జంట చూడముచ్చటగా అనిపిస్తుంటే అందరూ నవ్వుకుంటూ, మరికొందరు వెనక నుండి కనబడకుండా ఫోటోలు తీసుకుంటూ, మరి కొందరు ఎదురుగానే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తన ఏడుపు తప్ప వాళ్ళెవ్వరినీ పట్టించుకొని సంజయ్, ఏమైంది రాధిక, ఎందుకింతలా ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అని లాలనగా అడిగాడు. లేదన్నట్టు తలూపి, రాధిక కాదు, రాధ, నువ్వెప్పుడు నన్ను అలానే పిలువు బావా, అందరిలా నువ్వు పిలిస్తే నాకు నచ్చట్లేదు అంది. దానికోసం ఏడుస్తున్నావా? లేదన్నట్టు తలూపి, ఇందాక నన్ను ఏడిపించిపోయిన వాళ్ళని నువ్వు కొట్టడం నేను చూశాను అంది. చూసావా? హా, వాళ్ళ మాటలు నాకు వినిపించాయి, అందుకే అక్కడి నుండి వెళ్ళిపోయాను, కానీ నువ్వు వస్తావని వాళ్ళని అలా కొడతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సంతోషంగా అనిపించింది బావా. నీకు తెలుసా, నాన్న కూడా నన్ను ఎవరన్నా ఏమైనా అంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు, ఈ క్షణం నాకు నిన్ను చూస్తే మా నాన్నని గుర్తొచ్చాడు అంటుంటే స్తబ్దుగా అయిపోయాడు సంజయ్. నాన్నెప్పుడూ ఒక మాట చెప్పేవాడు బావా, ఒకసారి బావ నీ జీవితంలోకి వచ్చాడంటే ఎవరిని చెప్పినా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు, నాకంటే బాగా చూసుకుంటాడు అని. ఎప్పుడూ అనుకునేదాన్ని, నిన్ను చూసిన ఒక్కరోజులో ఇన్నేళ్ల నీ స్వభావాన్ని ఎలా అంచనా వేశాడా నాన్న అని. తన ఆలోచన ఎప్పుడూ కరెక్టే, తనకి తెలుసు నువ్వు తనలాగా నన్ను చూసుకుంటావని, అందుకే నీకు అప్పగించాడు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా బావా అంటుంటే
నా కూతురు నా ప్రాణం కృష్ణ. తప్పు చేస్తే తండ్రిలా దండించు, అంతే తప్ప తనని దూరం పెట్టకు. అమ్మైనా నాన్నైనా నా తర్వాత అన్నీ దానికి నువ్వే, అలా అని నాకు మాటిస్తావు కదా అన్న ఒకప్పటి మురళి మాటలు గుర్తొస్తుంటే కళ్ళల్లో సన్నటి చెమ్మ చేరింది సంజయ్కి. నెమ్మదిగా అతనికి దూరం జరిగి కళ్ళు తుడుచుకుంటూ తన చేతిలో ఉన్న కవర్ చూసి, ఏంటి బావా ఇది అంటే సైలెంట్గా ఆమె చేతిలో పెట్టాడు. ఓపెన్ చేసిన రాధికకి ఇందాక బొమ్మకి కట్టిన డ్రెస్ ఉండడం చూసి సంతోషంగా, ఇది నాకేనా బావా అని అడిగింది. అవునన్నట్టు తలూపాడు. థ్యాంక్ యూ బావా అంటూ ప్రేమగా దాన్ని గుండెలకి హత్తుకుంది రాధిక. అవును, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు, ఏంటి బావా అది అంటుంటే 13 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట, ఆస్తిని, తన ఆరో ప్రాణమైన కూతుర్ని తన మీద నమ్మకంతో తన చేతిలో పెట్టిన ఒక తండ్రి ఆలోచన, ఇప్పుడు తన కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషం, తనే సర్వస్వమని నమ్మే తన ప్రపంచాన్ని చూస్తూ తను చెప్పాలనుకున్న మాట చెప్పలేకపోతుంటే బాధగా, ఏం లేదు అనేశాడు ఇంకేమీ చెప్పలేక సంజయ్.